నీదు ప్రేమకు హద్దులేదయ్యా. దేవుడు నామని స్తుతిస్తూ ముందుకు వెళ్దాం. సరే తాటి మరోసారి మొదటి రికార్డ్ నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడై, నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తిదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
సంతోషమే నీకు నా అనుబంధం మాధుర్యమే నా జీవితం సంతోషమే నీకు నా మాధుర్యమే నీగల ధ్వనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే నీగల ధ్వనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే కలనైన మరువను నీవు నడిపిన మార్గం శతమైన విడువను నీకు సహవాసం కలనైన మరువను నీవు నడిపిన మార్గం శతమైన విడువను నీకు సహవాసం రాజురా యేసయ్యా నీకు నా Hallelujah.
జీసస్ బ్రహ్మానికి వందనాలు. అందరూ కూడా మీరు కళ్ళు వస్తున్నాం. 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో ప్రతి ఆటంకాలు మరి పూర్తిగా దేవుడు తొలగించి వేయబడినట్లుగా అందరం కూడా కళ్ళు వస్తున్నాము. ఏ ఆలోచనలు అయితే అడ్డుపడుతున్నాయో, ఏ బలహీనతలు అయితే అడ్డుగా నిలబడుతున్నాయో, దేవుడి సన్నిధి ముందుకు వెళ్ళకుండా మరి ఏవి ఆటంకపరుస్తున్నా ఇది అవన్నీ కూడా పూర్తిగా దేవుడు కాల్చివేయనట్లుగా దేవా ఈ స్థలమంతా కొన్ని రక్తమును విడుదల చేస్తున్నాను. ఏదైతే కృంగుదలలోనికి నిరుత్సాహ స్థితిలోనికి తీసుకొని వెళ్తుందో ఆ దురాత్మ, అటువంటి మనస్తత్వము, ఆ చీకటి శక్తులన్నీ కూడా యేసు క్రీస్తు నామములో కాల్చివేస్తూ ఉంటున్నాం. దేవా పూర్తిగా ఈ స్థలమంతా కూడా నీ స్వాధీనంలోకి తీసుకొస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అయా నీకు సన్నిధి విడుదల చేయండి, నీ అభిషేకమును విడుదల చేయండి. దేవానికి వందనాలు 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 చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పునరుద్ధారణమైన తండ్రి నీకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ క్రిందికి మేము వస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ లార్డ్. అయా నీకు వందనాలు 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 చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. కృప కలిగిన దేవ, దయగలిగిన వాళ్ళ నీకు వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి వారిపైన, ఇక్కడున్న అందరిపైన నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం. అయ్యా నీ అభిషేకమైన కాడి క్రిందికి మేము వస్తూ వచ్చినాము ప్రభా. ఏకాత్మ, ఏక మనసు, ఏకాలోచన ఈ స్థలమంతా కూడా మీరు విడుదల దయచేయండి. రాజా నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిని అడుగుదాం ఈ సమయంలో, దేవుని యొక్క అభిషేకాన్ని అడుగుదాం ఈ సమయంలో. ప్రభా నీ ఆత్మ ద్వారా నన్ను నింపండి, నీ అభిషేకం ద్వారా నన్ను నింపండి ప్రభా. నీకు మహిమ చెల్లిస్తూ వచ్చినాం తండ్రి. నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దేవానికి మహిమ చెల్లిస్తూ తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు
స్థలమంతా ఇక్కడ నీ రక్తంను విడుదల చేయండి. ప్రతి బలహీనతలు ఆలోచనలన్నీ కూడా తీసివేయండి ప్రభా. నీ వాక్యంలోకి వెళ్తున్న మాతో మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నా. నీ సేవకుడు తీసి రోజాన్ని మరుగుపరుచుకొని ప్రభా, ఈ దినాన మాకు కావలసిన ఆహారాన్ని మంచి మాటలు మాలో విడుదల దయచేసి మీ నామానికి మహిమ చెల్లించుకోమని సమస్త ఘనత మహిమీకి ఆరోపిస్తూ యేసుక్రీస్తున్నాం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి లైవ్ అనేది కొంచెం ఎక్కుతుంది, నెట్ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి వీడియో ద్వారా మనం ముందుగా నిధినం లాస్ట్ పునరుద్ధరణం ఈ నెలకి. కాబట్టి దేవుడు తప్పకుండా అందరి ప్రార్థన ఆలకించాలని కోరుకుందాం. కొన్నిసార్లు అంతరాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఒకసారి పరిస్థితిని బట్టి. ఏదేమైనా దేవుని కృపలో తోడుగా నడిపించట్లో ప్రార్థించేద్దాం. మరి కొన్ని విషయాలు దినము మనందరూ కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుని సంధిలో పరిశోధన చేసుకుందాం. మరి తర్వాత ఆరాధనలో అనేక కుటుంబ బిడ్డల కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థించేద్దాం. పరిస్థితుల్లో అన్నీ కూడా వేరుగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అది చాలా ఉచితమైన కృప. ఆ కృపలో మనందరం కూడా దేవుడు భద్రపరిచి నడిపిస్తున్న దేవుడికి మనం కృతజ్ఞత చెప్పవలసిన వారమే ఉన్నాము. కాబట్టి కొన్ని విషయాలు కొంతసేపు నేను చెప్తాను, త్వరగా మనం ముందుకుందాం. అది లైవ్ వస్తూ ఉంటే అప్పుడు ఆన్ చేస్తారు. ఇప్పుడు ఎవరికి లైవ్ వెళ్తలేదు, చర్చికి రాలేని పరిస్థితి చాలా బాగాలేవని ఈరోజు మేము పెట్టలేకపోయాం. ఏదేమైనా మళ్ళీ దేవుడు వచ్చే వారికి ఈ చెక్క తీసేస్తే అందరు కూడా ఇక్కడికి పెడదాం. ఏదేమైనా దేవుడు కృప. ఎందుకంటే పరిస్థితి అనుకోవట్లేదు కాబట్టి మనం అందరూ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. కరోనా ఉద్యమిస్తుంది. మరి గాల్లో ఉండిపోయిన కూడా అంతా కూడా అనేకమైన ప్రజలకి ఎవరి ముందో తెలియట్లేదు, ఎవరికి లేదో తెలియట్లేదు. అందుకని ఈ ఒక వారము మరి మన పిల్లలందరూ కలిసి దేవుని సన్నిధిలో ఈ వారము ఉండండిలే అన్నట్టు ఆలోచన వచ్చింది. కానీ దేవుడి కృప మనందరిని కూడా కాపాడి భద్రపరిచాడు. ఒక 2 మాటలు చూసి మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ 4 మనుషులు 4 విత్తనాల గురించి మనం చూస్తున్నాము. విత్తడం గురించి మనం చూస్తున్నాం. కాబట్టి 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుని బహుజన సమూహములు ఆయన దోణికి కూర్చుండెను. ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులంట ఉపమాన రీతిగా చెప్పాను. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాడు. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును.
చాలు. దేవుని కృప. మరి ఇక్కడ 4 విషయాలు ఏమంట దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాము. 4 విషయాలు ఏమిటంటే, ఒక వ్యక్తి పిడికిడి చేత పట్టుకొని, కీర్తన గ్రంథంలో ఉంటుంది, పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని పొలంలో విత్తనానికి వెళ్ళాడంట. పొలంలో విత్తనానికి వెళ్ళాడు. ఆ పొలము మరి ఈ యొక్క లోకానుసారమైనదిగా లేకపోతే ఆత్మ సంబంధమైన పొలముగా మనం చూస్తున్నాం. ఆ పొలము అనేక మంది ప్రజలు అందులో ఉన్నారు. దాంట్లోనికి మనం అందరూ కూడా ఏం చేస్తున్నామంటే విత్తనం అనేది తీసుకువెళ్తున్నారట. ఒక వ్యక్తి విత్తనాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడంటే బాగా పొలమంతా దున్ని, ఇప్పుడు మరి వరి పొలాలన్నీ కూడా ఇప్పుడు వేసే కాలం కదా, మనం అందరూ కూడా వరి పొలాలు వేస్తున్నారు. వేసే కాలంలోనే ఉన్నాం మనం అందరం. కాబట్టి దేవుని కృపలో చిన్న మాట మనకి దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోండి. మన దేవుని సన్నిధిలో ప్రేమ తెలివింటారు. మనందరం కూడా ఈ యొక్క లోకానుసారమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ మనం విత్తనము చల్లుతూ ఉన్నాము. 4 విత్తనాలు. ఒకటేమో ఏమంట, ఒక ఆయన చేత పట్టుకొని వెళ్ళి ఒకడు విత్తుతుండగా కొన్ని విత్తనములు అంతా ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. 4వ వచనంలో, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. అయితే దేవుని సన్నిధిలో ఈ 4 కోవలు, 4 మనుషులు ఇక్కడ ఉన్నారు. ఈ 4 మొదటి మనిషి, మొదటి సేవకుడు కానీ సంఘం కానీ ప్రార్థన చేసి వెళ్తున్నారు, విత్తనం వేస్తుంటున్నారు. విత్తనం వేస్తున్నప్పుడు కొన్ని చెట్లు ఏమైనా ఒక చోట త్రోవ పక్కన పడిపోయిందండి. కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ పక్కన పడగానే ఏమని అటుపోకుండా వెళ్తున్న పక్షులు వచ్చి ఏం చేసినాయంట, తీసుకెళ్ళిపోయింది. పక్షులకి సిటీలో చార్మినార్ సైడ్ అయితే మన పౌరాలు అన్నింటి కూడా ఏం చేస్తారంటే వేస్తారు, ఒడ్లేసి వాటన్నింటిని పోషిస్తుంటారు. కొన్ని ఇసిరేగానే అన్నీ ఒకసారి గుంపు వచ్చి అలా తీసుకుని తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఈయన వేసాడంట. కానీ ఏమైందంటే త్రోవ పక్కన పడ్డాయి. అవి మంచి నేలలో పడలేదు, పొలంలో పడలేదు. అసలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. పడగానే ఏమొచ్చింది? పక్షులు వచ్చి ఎదిగిపోయాయి. ఇంకో ఆయన మళ్ళీ దున్నుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన మాత్రము ఆగట్లేదు. ఆగకుండా ఏం చేస్తున్నాడు? మళ్ళీ చల్లాడు. అరే మళ్ళీ చల్లగానే ఏమైంది అంట, కొన్ని చాలా మన్ను లేదంట. చూడండి, మన్ను లేని రాతి నేల మీద పడిను, అక్కడ మొలుస్తాయి. కానీ ఏమైంది అంట, సూర్యుడు ఉదయించినప్పటికీ వేడికి మాడిపోయి చనిపోయే పరిస్థితి వచ్చింది. తర్వాత ఇంకొక పదములు వేశాడు. అవి ఏం చేసినాయంటే అనేక మంచిగా మొలిసాయి, కానీ పైకి ఎదగకుండా ఏం చేస్తున్నాయంటే అణిచి వేస్తుంటాయి. ఈ 3లో కదా 3 వ్యక్తుల గురించి లేదా 3 సంభాషణ ఇక్కడ మన మధ్యలో కలుగుతున్నాయి. ఒకటేమో రోడ్డు పక్కన పడది, ఒకటేమో నేలలో పడింది కానీ సరిగా లేదు నేల. తర్వాత ఇంకోటేమో మంచి నేలలో పడ్డది కానీ తొందరగా పెరగలేని పరిస్థితి ఉంది. మనం కూడా దేవుని యొక్క కృపలో ప్రేమ దేని బిడ్డారా, ఇక్కడున్న వాక్యంలో మన కొన్ని విషయాలు పరిస్థితిని బట్టి ఏం చేస్తున్నాయంటే మనం కూడా వింటాం కానీ అంగీకరించలేదు. వింటాం కానీ ఏమైంది? వాక్యం వింటారు, ఆహా ఓ సూపర్ ఉంది, బాగుంది అనుకుంటాం. కానీ లోపలికి ఏం చేయట్లేదు, అది వెళ్ళలేకపోతుంది. పైకి బాగానే ఉంది కానీ లోపల ఏం చేయాలంటే విత్తనము స్వీకరించలేని ఆ మనసు లేదు. అందుకని ఏమైందంటే పక్షులు వచ్చి ఏం చేసిందంట, ఎత్తుకెళ్ళిపోతున్నాయంట. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, విన్నాడు కానీ మొలిసిన వెంటనే ఏమైందంటే సూర్యుడు ఉదయించగానే కొన్ని చెట్లు తొందరగా ఎదిగిపోతాయి, తొందరగా మారిపోతాయి. కొన్ని చెట్లు పొద్దునే తొందరగా వస్తుంది కానీ సాయంత్రం వరకు ఏమైందంటే అది మాడిపోతుంది. కారణం ఏంటంటే దాని లోతుకి ఆ విత్తనం అనేది ఇంకా లోతుకి వెళ్ళలేకపోయింది. 3వ విత్తనం పడిందంట, ఇది మొలిసింది
కానీ మంచినే మొలిసింది, కానీ పైకి వచ్చేసరికి ఏమైంది అంటే చుట్టూ కంప పడిపోయింది. అదేం చేస్తాను, అణిచివేయడం వల్ల ఏమైందంటే ఆ చెట్టు పైకి ఎదగలేని పరిస్థితి. నిన్న రాత్రి మేము కొన్ని విషయాలు, మనసును స్వాధీనపరచుకోలేని వాడి జీవితం వేస్టే. అయితే ఈ ముళ్ళ కంప లాంటివి ఏంటంటే మొరగెత్తింది, కానీ ఏం చేస్తుందంటే ఆ ముళ్ళ కంప ఇటు పడగానే అణిచిపడేస్తుంది అనమాట. అణిచిపడేయడం వల్ల ఐక్య విచారములు. ఈ ముళ్ళ కంపకు సాదృశ్యం ఏంటంటే ఐక్య విచారం, ఆలోచనలు ఏం చేస్తున్నాయి, ఎదిగింది, వాక్యం విన్నాడు, ఫలింపులోకి వచ్చాడు, కానీ సైతాన్ గారు ఏం చేస్తున్నాడంటే ఐక్య విచారం చేసి వీళ్ళు దేవుడి ఎదగనేకుండా చెట్లు, ఇప్పుడు రోడ్డు పక్కన చెట్లు పెట్టారు, అర్థహారం పెట్టారు, దాని చుట్టూరు ఏం చేస్తారు, కంచి వేస్తున్నారు. కంచి వేసాక పైనుంచి ఆ మేకలు కానీ బర్రెలు కానీ తినకుండా ఏం చేశారంటే ముళ్ళకంప వేశారు. ఆ కొన్ని చెట్లు అయితే ఆ ముళ్ళ కంపల నుంచి అధిగమించుకొని పైకి వస్తాయి, కొన్ని అయితే అలాగే ఉంటాయి, ఎప్పటికి అలాగే ఉంటాయి. ఎందుకు, చెట్టు బతికే ఉంది, భూమి బాగానే ఉంది, చుట్టూ కంచె బాగానే ఉంది, కానీ పైన ఏమున్నాయి అంటే ఆ ముళ్ళ తుప్పలు ఉన్నాయి కాబట్టి అది పైకి ఎదగలేకపోతుంది. తర్వాత ఎవడైనా ఒకవేళ దారిపోయిన వాడు ఎవడైనా ఉంటే అరే ఈ చెట్టు ఎదగట్లేదని ఆ ముళ్ళ కంప తీస్తే అప్పుడు వెంటనే దానికి మళ్ళీ ఫలము పైకి, కొమ్మలు పైకి ఎదుగుతాయి. అట్లా దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనం వినేవారు చాలా మంది ఉన్నారు. దున్నాడు సేవకుడు, పొలమంతా దున్ని పెట్టాడు, కానీ విత్తనము ఏం చేస్తారంటే లోపలికి నెరవేరు. అంటే పై భక్తి చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. పై భక్తి, నటన జీవితం. అంటే చర్చికి వచ్చాం, చర్చిలాగా ఉంటాం, ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళలాగా అయిపోతాం, పెళ్లికి వెళ్తే పెళ్లిలాగా అయిపోతాం. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ టైపుగా ఉండిపోతాం అనమాట. దేవునికి వాక్యం ఉంటుంది, ఇది పైన భక్తి. ఈ పై భక్తి దేవుడికి ఇష్టపడదు. అందుకే తిమోతి రాసిన పత్రికలో అంటాడు, పై భక్తి కాదు. ఏ భక్తి కావాలంట, నిజమైన భక్తి, దైవ భక్తి, దేవునికి ఇష్టానుసారమైన భక్తి కలిగినప్పుడు ఆ పక్షులు ఎత్తుకుపోకుండా ఫలభరితముగా చేస్తాయి. ప్రియమైన బిడ్డలారా, దేవునికి వాక్యం అంటుంది ఈ రోజున మనుషులు పై రూపాలు చూస్తాడు, పైన రూపాన్ని చూస్తున్నాం, పై అలంకరణ చూస్తున్నాం, పైన రూపం చూసి మన జీవితాన్ని మోసపుచ్చుకుంటున్నాం. మనం బాగున్నాం అనుకున్నట్టుగా బతికేస్తుంటున్నాం. మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటే మనము దేవుని వాక్యానికి లోపలికి వెళ్లకుండా పైగా వచ్చాము, వెళ్ళాము, కూర్చున్నాం, చేస్తున్నాం, వింటున్నాం, చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే పై భక్తి అన్నీ కూడా. అందుకే ఇప్పుడు ఈ కరోనా రావడం వల్ల ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలిసిపోతుంది. రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళు, ప్రభుత్వం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, సేవకుడు ఎలా ఉంటున్నాడు, సేవకు సంఘ బిడ్డలు ఎలా ఉంటున్నారో మొత్తం తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకు తెలిసిపోతుంది చెప్పండి? వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ పద్ధతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే బయటకు వచ్చాయి. అప్పుడు బయటకు రాలేదు. కారణం ఏంటంటే అప్పుడు అందరూ కలుసుకుంటాం, అందరూ బాగానే ఉన్నాం అనమాట. అప్పుడు అందరూ ప్రయత్నాడంటే ప్రయత్నాడు, అబ్బా ఏం భక్తిరా, అసలు ఈ భక్తి మనం అసలు కనిపెట్టలేము, నీ పాటలే దండ కనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మొత్తము తెలిసిపోతుంది అసలు మనం ఎవరు, మన భక్తి ఏంటి, మన జీవిత విధానం ఏంటనేది. అందుకే ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మన జీవిత విధానం అంతా కూడా ఏమవుతుందట మా తెలంగా తెలిసిపోతుంది. ఇవి పక్కన పడిపోయారు అనమాట. వీళ్ళందరూ కూడా ఏమంట స్వీకరించలేదు, మనసును, వాక్యాన్ని స్వీకరించలేదు, మాటను స్వీకరించలేదు, పరిస్థితులను స్వీకరించలేదు, పక్కన పడిపోయారు వాళ్ళందరూ కూడా. ఆ కొన్ని విత్తనాలు మొక్కలో పడిపోయినాయి. వచ్చి ఏమవుతుంది, సైతాన్ కూడా తీసుకెళ్ళిపోతాడు. ఆ పక్షి వచ్చి ఏం చేస్తున్నాడు, ఆ విత్తనాన్ని తీసుకెళ్ళిపోతాడు. రెండో విత్తనం ఏం చేసింది, స్వీకరించింది, కానీ ఇంకా లోపల కావాల్సినంతగా దేవుళ్ళు ఎదగలేని వీళ్ళు రెండో కోవకి అనమాట. కొంచెం బాగా మంచిగా ఆత్మీయంగా ప్రార్థన పరంగా ఉన్నారు, కానీ ఎక్కడో కొన్ని లోపాలు బట్టి ఆ కొమ్మ లోపలికి వెళ్ళకుండా ఏమైందంటే పైన ఉండటం వల్ల అవి కూడా కొన్ని ఏమైనాయట చనిపోతాయి. మరి ఇంకొకటి ఉంది, అది మొలిసింది, కానీ మనుషుల యొక్క ఆలోచన బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏం చేస్తుంటే అమిచి వేస్తుంది. ఆ ముళ్ళ తుప్పలు ఏం చేస్తున్నాయట, అణిచి పడేస్తుంటున్నాయి. కారణం ఏంటి తెలుసా, ఆలోచన, భయము. మన పక్క వాళ్ళ 2-3 వచ్చారు, ఆడ అమ్మంటుంది, మా ఆఫీసులో 2-3 వచ్చింది, నాకు కూడా వచ్చారు, అసలు ఆమెకేం రాలేదు,
ఆమెకేంటి దాని గురించే ఆలోచలేదు. కానీ ఏమంటుందంటే నాకు వచ్చేసినట్టే అనిపిస్తుంది అయ్యా అంటే భయం కదా, వచ్చేసినట్టే అనిపిస్తుంది, మనం చనిపోతామేమో అన్న భయం వస్తుంది. పరిస్థితులు అలా ఉన్నప్పటికీ ఐక్య విచారము, ఆలోచనలు, పరిస్థితులు మనిషి జీవితాన్ని ఏం చేస్తారంటే కృంగుదలలోనికి తీసుకువెళ్తున్నాయి. అనేకమైన పరిస్థితులు నిన్ను ఏం చేస్తున్నాయంటే తల మీద చెట్టుకి ముళ్ళ కిరీట పెట్టినప్పుడు అని చేస్తున్నాయి అంట. అందుకే యేసుప్రభువు వారు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకున్నారంటే నీ ఆలోచన అన్నింటినీ సిలువ వేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభువు వారు ఆ సిలువ వేయడం కారణం ఏంటంటే ఐక్య విచారము, ఐక్య ఆలోచనలు, పరిస్థితులు, నీకున్న పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు అన్ని కూడా ఏమైంది అంట అణిచి వేస్తుంటుంది దేవుని కృపలో. అవన్నిటినీ కూడా దేవుడి యొక్క సిలువ రక్తంతో. అందుకే యేసుప్రభువు వారికి మొట్టమొదటిగా గాయము తలలోనే వాళ్ళు ఆ ముళ్ళ కిరీటం చుట్టి ముళ్ళను ఏం చేశారట పుట్టారు లోపలికి. అనగా ఆలోచింప చేస్తున్న ప్రతి ఆలోచన ఏమేవాలంటే సిలువ వేయబడాలి. దేవునికి వాక్యం అంటుంది ఐక్య విచారం, ఆలోచన పాప సంబంధమైంది, దుష్ట సంబంధమైంది, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నిన్ను దేవునిలోనికి ఎదగకుండా చేస్తున్న పరిస్థితులన్నిటి నుండి మనం ఏం కావాలంట బయటికి రావాలి. దేవునికి వాక్యం అంటుంది ముళ్ళ పొదలన్నీ నేను ఏం చేస్తానంటే గుచ్చుకుంటున్నాయి, నువ్వు ముందుకు వెళ్ళకుండా ఏం చేస్తున్నాయి అవి ఆటంకపరుస్తున్నాయి, నిన్ను ఎదగకుండా ఆటంకపరుస్తున్నాయి. ఆ ముళ్ళ పొదల్ని మనం ఏం చేయాలంటే ఒక సమయం వచ్చినప్పుడు కాల్చి పడేస్తున్నాం, అవి పైకి తీసేయాలి. దేవుళ్ళు ఎదగకుండా, ఆత్మ సంబంధం ఎదగకుండా, శారీరకంగా, కుటుంబంగా మనల్ని ఏదైతే బలహీనపరిచి పాడు చేస్తున్నాయో ఆ సంబంధమైనవన్నీ కూడా ఏం కావాలంటే విడిచిపెట్టి వేయబడాలి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది అవి విడిచిపెట్టి వేయబడాలి. ఒకటి ఎత్తుకుపోతుంది సైతాన్ గాడు వచ్చి, ఒకటేమో మొలకొచ్చింది కానీ తొందరగా ఎదిగింపింది కానీ చనిపోతుంది. అంటే మూడు కూడా చనిపోయే పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది దేవుడు ఆశించేది తెలుసా, నువ్వు ఫలించాలి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అవి మంచిది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిలో, ఇప్పుడున్న పరిస్థితిలో మనము ఎంత కష్టకాలంలో ఉన్నప్పటికీ, పరిస్థితి తారుమారైతున్నప్పటికీ దేవుని వాక్యం ఉంటుంది ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచలేదు. నీ నిరీక్షణ ఎవరి నిరీక్షణ? యేసుప్రభువు వారి యొక్క నిరీక్షణ విశ్వాసాన్ని, లేకపోతే ఆయన యొక్క ఆత్మ సంబంధమైనది మనల్ని ఏం చేయగలుగుతుందంటే విశ్వాసము లేకపోతే నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా ఆయన్ని ఉన్నతమైన స్థితిలో ఎదిగింప చేయబడుతుంటుంది. పై భక్తి అంతా కూడా ఈరోజు తెలిసిపోయింది. ప్రజల యొక్క భక్తి జీవితం ఈ రోజున తెలిసిపోయింది కదా, వాళ్ళ ఆత్మ సంబంధమైంది ఈరోజు తెలిసిపోయినప్పటికీ ప్రభువారు ఇప్పుడు కూడా చేయన్నాడు, లేకపోతే నువ్వు అవసరం లేదు అని అనుకోడు. ఆయన ఎప్పుడు కూడా నీ కోసం ఆయన ఎదురు చూస్తుంటాడంట. నువ్వు ఫలించాలి, నువ్వు రావాలి నా దగ్గరికి, నీలో నేను అంటుకట్టబడాలి, నాలో నీవు అంటుకట్టాలి, బహుగా అది ఫలించాలి అని కోరుకుంటాడట. ఎప్పుడు కూడా ప్రభువారు కూడా ఈ మూడు విషయాలు కూడా ఇక్కడ ఆయనకి బాధకరమైనవే. అందుకే శిష్యులు వచ్చి సాయంకాలం పూట అడుగుతున్నారు, మాకు అన్ని ఉపమానం రీతిగా చెప్తున్నా కదా, ఎందుకంటే ఈ పరలోక సంబంధమైన మర్మములు నేను బోధిస్తే మీకు అర్థమవుతున్నాయి కానీ ప్రజలకు అర్థం కాబట్టి విత్తనంతో పోల్చి చెబుతున్నాను. ఒక విత్తనమేమో త్రోవ పక్కన పడింది, ఒక విత్తనమేమో మన్ను లేని నేలలో పడింది, ఇంకొక విత్తనం పడింది, చిగురు వచ్చింది కానీ ఎదుగుతుంది అని చేస్తుంది. శ్రమ వారి బాధ ఏం చేస్తుంది? అణిచి పడేస్తుంది. మనము ఈ మూడు విత్తనాల్లో ఏదో ఒక కోవకు చెందిన వాళ్ళం. ఒకటేమో పై భక్తి, అది కనుగపోతుంది. రెండోది మూలుస్తుంది కానీ లోపలికి ఇంకా వెళ్ళలేని పరిస్థితి. మంచి నెలలో పడలేదు, ఇంకా మనము సాగు చేయబడాలి. దేవుని యొక్క సంధిలో మనకి దెబ్బ కలుగుతున్నప్పుడు, ఇబ్బంది కలుగుతున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు ప్రభా నన్ను, అందుకే గోధుమ గింజ అంట భూమిలోకి వెళ్ళాలంట, లోపలికి వెళ్ళాలంట. వెళ్ళినప్పుడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి, చావాలి. చావనంత వరకు అది ఫలింపు తీసుకురాదు. అందుకే ఇతను వెళ్ళింది లోపలికి, కానీ ఏం చేయబడిందంటే తొందరగా ఎదిగి తొందరగా చచ్చిపోయింది. అంటే అసలైన టైంలో, అసలైన స్థలంలోనికి నుంచి పైకి రాని పరిస్థితి అనమాట. దాంట్లోంచి పూర్తిగా భిన్నంగా అది పడే. దేవుని యొక్క వాక్యం అంటుంది మనము
కొన్ని విషయాల్లో పరిస్థితులను బట్టి ఏమవ్వాలంటే మన తలాపులు, మన ఆలోచనలు, మన పరిస్థితులన్నీ కూడా సిలువ వేయబడాలి. హల్లెలూయా. దుష్ట సంబంధమైన అంతా కూడా మనం దేవుని యొక్క పాదాల కింద ఏం చేయాలంట? కొట్టివేయబడాలి. అప్పుడు దేవుని సన్నిధిలో ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఫలభరితమైనది ఇస్తాడు. దేవుని సన్నిధి, దేవుని కృప ఈరోజు మన జీవితంలో మేము తెలియబెట్టాలి. ఏమన్నాడంటే 13వ అధ్యాయంలో 6వ వచనంలో, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులైనందున ఆ. ఎండిపోయెను. ఉమ్. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ఉమ్. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఉమ్. కొన్ని మంచి నేలను పడి ఉమ్. ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించెను. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభువు వారు నాకు అన్నీ ఇచ్చారు, నువ్వు ఫలించాలని. రోమిలకు రాసిన పత్రిక అందులో దేవుని యొక్క వాక్యం అంటుంది, సమృద్ధిని ఆయన ఇచ్చాడట. కీర్తన 68:38 అనుకుంటే ఒకసారి చూడండి. కీర్తనలో కొన్ని విషయాలు ఆయన మనకి ఏమేమి ఇచ్చాడు అనే దాన్ని బట్టి చెప్పి నేను ముగిస్తాను. 68:35 తన పరిశుద్ధ స్థలములలో నుండి దేవుడు భీకరుడు. ఏమంటే ఆయన భీకరుడు. ఇశ్రాయేలు ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల పరాక్రము గల అనుగ్రహించుచున్నాడు. ఆ. దేవుడు స్తుతినందును గాక. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన మొదట ఏమై ఉన్నాడంటే శక్తిమంతుడై, సజీవుడై, పరాక్రమ గల బలాఢ్యుడును అనుగ్రహించుచున్నాడు. దేవుని ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల ప్రకారముగా బల పరాక్రము గల అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగా. ఆయన మొదటిగా దేవుడు శక్తివంతుడై ఉన్నాడంట. ఆ శక్తివంతమైన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి మంచి ఈవిని ఆయన మనకి ఇస్తున్నాడు. 146 కీర్తన 7వ వచనం చూద్దాం. ఏమంట? బాధపరచుబడు వారికి ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన ఏవైతే ఆయనలో ఉంటే ఆయన మనకి ఏమి ఇస్తున్నాడు అనేది చెప్తున్నాను. ఈరోజు నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆయన ఇస్తున్నది ప్రతిదీ కూడా శ్రేష్టమైనది. ఆయన ఏమంటే బల పరాక్రమ గల దేవుడై ఉండి ఆయన నీ జీవితంలో ఏం చేయబోతున్నాడంటే, మొదట నువ్వు బాధపడితే బాధపరచువాడికి ఆయన న్యాయం చేస్తాడు. ఆకలి కొనితే నీకు ఆహారం ఇస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నిన్ను బంధించినట్లయితే ఏమంట? విడుదల. ఒకవేళ గుడ్డివాడిగా ఉన్నట్లయితే నీ కళ్ళు దేవుడు తెరవబడుతున్నాడు. ఒకవేళ నువ్వు కృంగిపోయినట్లయితే నిన్ను ఆయన పైకి లేపేవాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని వెధవరాళ్లను ఆదరించువాడు. భక్తిహీనులను మార్గము ఆయన వంకర మార్గంగా చేయును కదా. దేవుని వారు ఏం చేస్తుంటున్నాడు? ఈ 3 విషయాలు నీ జీవితంలో పక్కన పెట్టేసి ఫలింపు కావాలి, నేను దేవుడిలో ఫలించాలి అనుకున్నట్లయితే దేవుని వాక్యం అంటుంది. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఆయన వాక్యం ఏమి సెలవిస్తుంటుంది? ప్రేమ దేని పెట్టారా? ఆకలి వేస్తే నీకు ఆహారం ఇస్తా, వస్త్రరత్నం కావాలంటే వస్త్రరత్నం ఇస్తా, నీకు ఏదో రోగం ఉంటే ఆయన రోగాన్ని తీసివేస్తా. ఒకవేళ నువ్వు కృంగిపోతే కృంగుదల నుంచి నేను నీకు పైకి లేవనిస్తా. ఒకవేళ నీకు పరదేశిగా బతుకుదానికి వచ్చావు, బతుకుతున్నట్లయితే నీ పరదేశిగా ఉన్నట్లయితే ఇదిగో నేను కాపాడుతా. మరి అబ్రహాము ఒక దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ స్వదేశంలో ఆ గ్రామంలో మరి ఆ రాజు
ఇతన్ని బిజినెస్ చేయనివాడు, వ్యాపారం చేయనివాడు, అక్కడ ఉండడానికి గూడాలు వేయడానికి ఒప్పుకోరు. కానీ ఒక భయంకరమైన పరిస్థితి అతను కలిగిన వెంటనే అబ్రాహామును చేర్చుకుని ఏం చేస్తారు తెలుసా, నీవు నీ పనివారు నీకు కావలసిన అంత స్థలంలో కూడా గుడారాలు వేసుకుని నివసించండి అంటున్నాడు. ఒక ఊర్లోంచి బయటకు వెళ్ళిపోయి బతకడానికి వెళ్తున్నాడు అబ్రహాము. అక్కడికి వెళ్తున్నప్పుడు కొన్ని పరిస్థితులతో తలెత్తుకున్నప్పుడు వెంటనే, ఎందుకంటే దేవుని వాక్యంలో ఆయన దేవుళ్ళో ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుడు పిలిచాడు కాబట్టి, దేవుడు అతన్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి, ఏర్పాటు చేస్తున్న దేవుడు అబ్రహామును ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, అతడు బంధించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్య విషయంలో కొన్ని పరిస్థితులు తలెత్తుకున్నప్పుడు వెంటనే అతన్ని బంధించారు. బంధించినప్పుడు వాళ్ళందరూ ఏకముగా కూడి అతన్ని విడిపించారు కొన్ని చోట్ల. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఆకలి వేస్తుంది, ఆహారం అక్కడ సమృద్ధిగా దేవుడు అతనికి ఇచ్చారు. ఇక్కడ దేవుని వాక్యం ఉంటుంది, గుడ్డివారు అనేకమైన పరదేశులు, అనేకమైన తల్లిదండ్రులు లేని వారు, వెదవురాండ్లు ఆదరిస్తుంటున్నాడు ఈ దేవుడు. మన దేవుడు ప్రేమ నిలబెట్టారా, ఆదరించి ఆదరణ కర్తై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి దేవుని వాక్యం అంటుంది, 13వ వచనం చదువుతాం మనం అందరూ కూడా. 146:13. ఆయన నీ గుమ్మములను నీ గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఏం చేస్తున్నాడట, ఆశీర్వదించబోతున్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగ చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయనలో ఉంటే, ఆయన నీలో ఉంటే ఇవన్నీ కూడా మన జీవితంలో ఫలింపును తీసుకుని వస్తున్నాయి. దేవుని వాక్యం అంటుంది, ఆయన నీ గుమ్మాలు పైకి లేవనెత్త, ఆయన నీ గుమ్మాన్ని పైకి లేవనెత్త. తర్వాత ఏమన్నాడు, నీ గడియలను బలపరచబడి ఉన్నాడు. నీ మధ్య నీ పిల్లల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మంచి గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరచబోతున్నాడు. నీ సరిహద్దులు ఏం కాబోతున్నాడు అంటే సమాధానాన్ని విడుదల వచ్చి, నీ ఇంట్లో సమాధానం, తర్వాత నీ కుటుంబంలో మంచి గోధుమలు, తర్వాత తృప్తిని, ఆశీర్వాదాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, ఆయన సమస్తము ఎవరు, నీవు ఆయనలో ఫలిస్తే. ఒకవేళ ఈ ముగ్గురికి చెందిన వాడిగా ఉంటే ముగ్గురు 3 విధాలుగా పాడైపోయారు. అందుకే 4వ వ్యక్తి జీవితంలో ఇక్కడ మనకు కనబడుతుంది, ఆశీర్వాదాన్ని అతడు చేస్తున్నాడు. దేవుడి కృప. అక్కడ ఏం జరుగుతుందంటే సమస్తం కూడా దేవుడు ఆశీర్వాదకరంగానే మార్చాడు. ఆయన ఏది అడిగితే అది చేస్తున్నాడు. ఆయన ఏది కావాలనుకుంటే అది ప్రభువారు ఇస్తున్నాడు. ఆయన ఏది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఎప్పుడు మంచి నేలలో పడిన విత్తనము 100% ఫలించింది, 60% ఫలించింది, 30% ఫలించింది. ఇంకొక గ్రంథం ఉంటుంది, పైనుంచి కిందకు వచ్చింది ఇది, కానీ కింద నుంచి ఇంకో చోట ఉంది, 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఫలిస్తారని రాయబడి. ఈ విత్తనము దేవుడిలో నువ్వు నిలబడితే దేవుడు నీ జీవితం ఏం చేస్తాడంటే ఫలింపును తీసుకుని వస్తాడు. నువ్వు ఆయనలో నాటబడితే, అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, మీరు నాలో అంటుకట్టబడితే మీరు బహుగా ఫలిస్తారు. ఫలించలేని ప్రతి తీగ కట్ చేయబడుతుంది. అది దేవుడికి వ్యతిరేకంగా ఉంది, అది తీసి పడేస్తున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది. అయ్యో, మనిషి జీవితం విధానాలన్నీ పాడైపోయి. కానీ దేవునికి వాక్యం ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు ఆయనలో ఫలించే విత్తనముగా మంచిది ఉంటే, ప్రభా నా జీవితంలో నేను నీ కోసం బ్రతుకుతున్నాను, ఈరోజు నేను మంచి నేలలో పడిన విత్తనం వలె ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, 100%, 100% నీలో ఫలింపు తీసుకొస్తాడు, 60% ఫలింపు తీసుకొస్తాడు, 30% దేవుడు నీలో ఫలింపు తీసుకుని వస్తాడు, ఫలింపు చేస్తాడు. అతడు చేయనిదంతా కూడా ఏమవుతుందంటే సఫలము చేయబడుతుంది. ఇంకో విత్తనం ఏంటంటే, ఇతను చేసే విత్తనము, ఈ విత్తనం ఇప్పుడు ఇతను ఫలించాడు కాబట్టి ఈ ఫలభరితమైన విత్తనం ఏం చేయాలంటే నువ్వు కూడా విత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కూడా విత్తాలి. అందుకే దేవుని వాక్యంలో మరి ఒక చోట రాయబడి ఉంది, నీ కన్నీళ్లు విత్తి ఉన్నావు, నేను దాన్ని చూచి ఉన్నాను అని రాయబడింది. దేవుని కృప. దేవుని ఒక వాక్యం అంటుంది, ఈరోజు మన జీవితంలో ప్రేమ నిలబెట్టారా,
మన జీవిత విధానంలో దేవుడు తప్పకుండా ఏం చేశాడ, మన కన్నీటిని ఆయన సంతోషంగా చేసేవాడై ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఏడుస్తున్నట్లయితే, నువ్వు కన్నీరు కారుస్తున్నట్లయితే, నువ్వు బాధపడుతున్నట్లయితే, నువ్వు దిగులు పడుతున్నట్లయితే, దేవుని ఒక వాక్యం అంటుంది, నీ కన్నీటి ఒక విత్తనము భూమిలో వేస్తుంటున్నావు. ఈరోజు మేము జాయిన్ మన తర్వాత జాయిస్ అని మేము అందరం ఇక్కడ రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు సాయంకాల సమయంలో ఒక మాట వచ్చింది ఏంటంటే, ఒక విత్తనము భూమిలో వేస్తున్నప్పుడు తప్పకుండా అది ఏం కలుగుతుందంటే ఫలము తీసుకుని వస్తుంది. నీ ప్రార్థన ఆయన ఆలకించే వాడై ఉంటాడు. దేవునికి వాకి హిజ్కియా మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడ, గోడ వైపు తలను తిప్పి కన్నీరు కాచాడు. గోడవైపు తన కన్నీరు కచ్చి అన్నాడు, నేను నీ సన్నిధిలో ఎలాగున్నానో నీకు తెలుసు కదా ప్రభువా, నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా, నువ్వు ఎలా చేయమంటే అలా చేశాను, నువ్వు ఎలా బతకమంటే అలా బతికాను, నువ్వు ఎలా జీవించమంటే అలా జీవించాను. కాబట్టి ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది కదా అంటే వెంటనే ఆయన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. కన్నీటితో కూడిన ప్రార్థన విత్తనం ఫలింపును తీసుకొస్తుంటుంది. ఈరోజు ఆ విత్తనాన్ని మనం కూడా ప్రార్థన విత్తనాన్ని చేద్దాం. ప్రభా, మేము కూడా ప్రతిరోజు ఇంటికాడ కూర్చొని ప్రార్థిస్తున్నాం, మేము వేస్తున్నాము ప్రార్థన. నేను అంటాను, ఒక విత్తనము తొందరగా మొలకెత్తుతుంది, ఒక విత్తనము స్లోగా మొలకెత్తుతుంది, ఒక విత్తనము ఇంకా కొన్ని రోజుల తర్వాత మొలకెత్తుతుంది. 100% నువ్వు వేసిన విత్తనాలు 100% ఫలిస్తాయి. కొన్ని విత్తనాలు తీసుకొస్తారు, అవి జల్లుతారు, కానీ అన్నీ రావు. కొన్ని వస్తాయి. ఏమైంది అంటే, ఇది నాశనకరమైన విత్తనాలు ఇచ్చాడండి షాపోడు. మాకు కొన్నే వచ్చింది పంట పొలాలు. పత్తి రైతుని అడిగామనుకోండి, చేయి అన్ని చెత్త విత్తనాలు ఇచ్చాడు. ఎకరం పొలానికి రావాల్సింది 1/2 ఎకరం పొలానికి వచ్చాయి, అవి పాడైపోయినాయి అంటారు కదా. మొక్కజొన్న విత్తనం వేసామనుకో సగమే వస్తుంది, వరి పొలం విత్తనం వేసామనుకో సగమే వస్తాయి. కారణం ఏంటంటే సగం పాడైపోయినాయి ఉంటాయి అందులో లోపల. కానీ దేవుని ఒక వాక్యం అంటుంది, నువ్వు చేసే ప్రార్థన విత్తనము, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన విత్తనము, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన విత్తనము, అది ఏ రోజుకైనా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా, ఆ విత్తనము ఎప్పుడైనా సరే అది ఫలభరితముగానే ఉంటుంది. అది భూమిలో ఉంది ఒక రోజున, అది ఒక రోజున భూమిలోకి వెళ్ళింది. కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని లేటుగా వస్తుంది, ఇంకా కొన్ని ఇంకా కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవుతుందని ఆ విత్తనం చచ్చిపోయింది అనుకోవద్దు, ఆ విత్తనం పాడైపోయింది అనుకోవద్దు. కారణం ఏంటి తెలుసా, అది మంచి నేలలో పడింది. తగిన సమయంలో దాన్ని దేవుడు తప్పకుండా పైకి తీసుకుని వస్తాడు. హల్లెలూయా. అది తప్పకుండా పైకి వస్తాడు. అందుకే అన్నాడు, అది గోధుమ కింద లోపలికి వెళ్ళింది, టైం పట్టింది, అది లోపల చచ్చిపోతుంది, పైకి తీసుకుని వస్తున్నాడు కొద్ది రోజుల తర్వాత. నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేసే అడుగు, నువ్వు వేస్తున్న ప్రతి బిజినెస్, వ్యాపారం, ఉద్యోగం, కుటుంబం, ఆత్మీయ జీవితం, శారీరకంగా ఆత్మీయంగా అన్ని కోణాలు ఏ విత్తనం అయితే నువ్వు ఎదురుచేయలేవో దేవుడు అంటాడు, సమృద్ధిగా మారుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన విత్తనం తప్పకుండా దేవుడు ఏం చేస్తాడట, ఆ విత్తనాన్ని 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలింపు చేస్తాడు. తప్పక ఫలిస్తుంది, తప్పక జరుగుతుంది. అది వాక్యం మనం వింటున్నాం, నేనైతే దాన్ని చూస్తున్నాను, అది వెళ్తుంది లోపలికి. ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దానికి ప్రతిఫలము ఇస్తారు. 3 విషయాలు. మొదటిది, మనము సరిగా జీవించకపోతే కాకులు జీవించేస్తున్నాయంట ఎత్తుకెళ్ళిపోయింది. చరణుడు తప్ప కాదు, అది చల్లుకుండానే పోతున్నాడు. రెండో వాడు చల్లాడు, అది కొంచెం వెళ్ళింది, కొంచెం స్వీకరించింది, కానీ ఎక్కువగా చేయలేకపోయింది. 3వ వాడు ఇతను కూడా చల్లింది, కానీ ఫలించింది, కానీ దేవుళ్ళు ఫలించకుండా వాడిని ఏం చేస్తానంటే అడ్డుపడ్డాయి అంటారు. ఇలాంటివే కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది కలిగింది, అనేకమైన ఆపదలు కలిగినాయి, ముప్పొత్తు కలిగిందనే వీడు ఇలాగే ఉండిపోతాడు. ఇక పైకి రాడు. నాకే బాధ వచ్చింది, నాకే శ్రమ వచ్చింది, నాకే కష్టం వచ్చింది, నాకే రోగం వచ్చింది, నాకే అప్పులు అవుతుంది, నాకే ఇబ్బంది కలుగుతుంది, నాకే పరిస్థితి కలుగుతుంది.
అని ఇవన్నీ ఏం చేస్తారంటే రౌండ్గా టీవీలో అప్పుడప్పుడు యాడ్ ఇస్తారు, కొన్ని యాడ్. తలనొప్పి వస్తుందంటే చుట్టూరు ఎర్ర గీతో పచ్చ గీతో ఎర్రమని వాడు చుట్టూ తిరుగుతూ ఉండదు, మనకి గిరగిరగా తిరుగుతుంటే అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో జెండుబాం వాడు, అమృతాన్ని వాడు, గిరిజన తీసుకుని వాడు అని ఇక్కడ రాసుకొని గా అని అంటాడు. అది పోయిందో పోలేదో మనకు తెలియదు. కానీ దేని మన చుట్టూ కూడా ఏముందంటే రౌండ్గా తిరుగుతుంటాయి ఆలోచనలు, పరిస్థితులు, పద్ధతులు. నాకు కూడా దినం నుంచి గిరగిరగిర ఆలోచన అన్నమాట, పిచ్చిగా ఆలోచన ఏంటంటే ఏంటిది అంతగానో ఆ పరిస్థితి కదా, ఏమో పరిస్థితులు నాకు ఇలా ఉన్నాయిందని కొన్నిసార్లు నా మైండ్ పనిచేయలేదు. కానీ దేవుడి కృప ఉదయకాలంలో ఏం అర్థం కాలేదు. ఇక్కడ మనం ప్రార్థన చేద్దాంలే అన్నట్టు ఆలోచన వచ్చింది. ప్రార్థన చేస్తాం ఈరోజు మనందరూ కూడా. పరిస్థితి ఏదేమైనా దేవుడికి వాక్యం ఉంటుంది ఈరోజు, నిన్ను ఆయన ఫలించాలని కోరుకుంటున్నాను. నిన్ను ఆయనలో ఉన్నప్పుడు ఫలింపును తీసుకొస్తాం. మనకు వస్తున్న ఆలోచనలన్నింటినీ దేవుని వాక్యంలో రాత్రికాల సమయంలో ఆలోచనలు వస్తాయి, అణుచుకోవాలి. పరిస్థితులు వస్తున్నాయి, అణుచుకుంటున్నాం. శ్రమ వస్తుంది, దాన్ని ఎదురిస్తుంటున్నాం. మన స్థితిగతులు పైకి వస్తుంటున్నాయి, అణిచివేయబడాలి. అణిచివేయబడాలంటే దేవునికి వాక్యం అంటుంది, నీ హృదయం అనే పలక మీద వాటిని రాయాలి. వాక్యం నీ హృదయం అనే పలక మీద వచ్చినప్పుడు, నీ హృదయం మీద రాసుకుంటున్నప్పుడు అవి ఏం చేయబడంటే లోపల వెళ్లకుండా, నిన్ను అవి అణిచివేయకుండా, నీ జీవితాన్ని పాడు చేయకుండా ఏం చేస్తాయంటే కంచెవలే అవి కాపాడతాయట. అవి కంచెవలే కాపాడతాయి. దేవుని ఒక వాక్యం అంటుంది, నాకు అన్నీ అయిపోయింది, ఇప్పుడు నాకేం అవసరం లేదనుకున్నాం అనుకో, మన జీవిత విధానంలో పప్పులో కాలేసాం. మనకు అన్నీ ఉంటాయి, ఒకసారి డ్యూటీ ఉంటుంది, జీతం వస్తుంది, మంచి మనకు అన్ని వసతులు ఉంటాయి. కానీ దేవునికి వాక్యం ఉంటుంది, అన్ని ఇచ్చిన వాడు దేవుడే. దేవుడిని మనం ఏం చేయకూడదు కదా, మనం అన్నీ ఇచ్చేసాక ఫలించేసాం కాబట్టి మా ఫలం అయిపోయిందండి, మేము ఫలించేసాం. ఆయన అంటాడు, ఒకసారి కాపు కాసే ఫలాలు దేవుడు ఎప్పుడు ఇవ్వడాడు. ఒకసారి ఫలాలు దేవుడు ఇష్టపడ్డాడు. 366-65 రోజులు కాపు కాస్తూనే ఉండాలి, ఫలింపుతూనే ఉండాలి. చాలా మంది ఒకసారి ఫలించేసాం, ఇక మా జీవితం ధన్యమైపోయింది, మాకు అవసరం లేదు, మా ఫలముతో చెట్టుతో అవసరం లేదు, ఫలాలతో అవసరం లేదు, చెట్టే అవసరం లేదు, ఇక అయిపోయింది. కాపు కాసే ఫలించేసాం, అయిపోయింది. కాదు, దేవుడు ఆశించింది ఒకసారి ఏదో మామిడి పండు సీజన్లో వచ్చినట్టు, ఒకసారి సపోటా పండు సీజన్లో వచ్చినట్టు అవి కాదు. ఆయన అంటాడు, నా ఎవరైనా నాటబడిన ప్రతి చెట్టు 366 రోజులు కూడా ఫలిస్తూనే ఉండాలి. అలాంటి విత్తనం వేసాడు నాకు. ఒకసారి కాసి, ఒకసారి ఫలించి, ఒకసారి కారిపోయే విత్తనాలు దేవుడు మనం దగ్గర జరగలేదు. అందుకే 100%, 60%, 30%. ఇంకో చోట ఉంది 30%, 60%, 100%. అంటే పైనుంచి కిందకు వస్తుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. పైనుండి కిందకు వస్తుంది అన్నమాట. కింద నుండి ఏమవుతుంది, పైకి ఎదుగుతుంది. మన జీవితంలో ఫలభరితం అనేది ఇలా వి ఆకారంలో ఉంటుంది అనమాట. ఫలం పైనుంచి వస్తుంటుంది, మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తుంటుంది. అనగా దేవుని యొక్క వాక్యంలో ఎప్పటికెప్పుడు మన జీవిత విధానంలో ఫలం అనేది నీ జీవితంలో దేవుడు ఎప్పుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు, నువ్వు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు, నువ్వు అన్ని కోణములు కూడా నీ జీవితంలో ఫలభరితమని కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయనలో విత్తబడాలి. ఆయన నీలో ఫలింపు చేసినప్పుడు నీవు కూడా విత్తాలి. ఇప్పుడు ఒకప్పుడు పాస్టర్ విత్తాడు, పాస్టర్ మీ అందరిలో విత్తనం విత్తాడు, ఫలించాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ప్రార్థన అనే విత్తనం విత్తాలి కదా, ఉపవాసం అనే విత్తనం, కన్నీరు కార్చి ప్రార్థన విత్తనం. ఈ రోజున మనకు వస్తున్న జీవితం, మనకు వస్తున్న డబ్బు విషయంలో ప్రభా నేను కూడా నీ సంధిలో విత్తనం వలె విత్తుతుంటున్నా కదా. మనకు వస్తున్న విత్తనం దేవుని ఒక సంధిలో, ఇక నాకు 10,000 జీతం వచ్చింది ఈ లాక్డౌన్లో, ఇంకో 1,000 రూపాయలు నేను విత్తనం విత్తుతున్నాను. ఉపవాసం ఉన్నాను, బాధైన పరిస్థితిలో ఉన్నాను, ఇదిగో విత్తనం విత్తుతుంటున్నాను. కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఒక విత్తనం విత్తుతున్నాను. అందుకే 126 కీర్తన అంటున్నాడు, కన్నీటితో విత్తుతున్నాడు అంట అతను.
బాధతో విత్తుతున్నాడంట, వేదనతో విత్తుతున్నాడంట. ఆ వేదన అంతా కొంత టైమే. ఏ టైం అంట? 6 నెలలు, 4 నెలలు, 5 నెలల లోపే దేవుడు ఏం చేశాడంటే 100% అనే పంటను అతనికి విచ్చాడు. ఈ రోజున నువ్వు ఇచ్చిన విత్తనము, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే దశభాగం, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే ఉపవాసం దేవుళ్ళో ఏం చేయబడుతుందంటే అది 100% దేవుళ్ళో ఫలభరితంగానే తీసుకువస్తుంది. హల్లెలూయా. అది ఫలభరితంగానే తీసుకొస్తుంది. కారణం ఏంటి తెలుసా? ఆ విత్తనానికి చావు లేదు. ఆ విత్తనానికి చావు లేదు. కొన్ని విత్తనాలు చచ్చిపోతాయి. చెప్పారు కదా, లోక సంబంధమైన విత్తనం చచ్చిపోయాయి. అవి వస్తాయేమో రావో మనకు తెలియదు. కానీ దేవుని సందులో దేవునితో ఉన్న సంబంధం లేకపోయింది. అందుకే కదా నీతో నా జీవితం ఏమంట సంతోషమే ఏడుపాలి. దేవుని వాక్యంలో సంతోషంగా మనకు అన్ని చేసిన దేవునికి కదా, మనకు అన్ని చేసిన దేవునికి, మనకు అన్ని ఇచ్చిన దేవునికి, మనం చేసిన ప్రతి ప్రార్థన వింటున్న దేవునికి. వచ్చేవారం కొన్ని విషయాలు చూద్దాం. వచ్చేవారం బలారాధన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా మనం ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, పరిస్థితులు బాగాలేవని అనుకుంటున్నాం. కానీ ఏం పర్లేదు, నేను అంటాను ఏం పర్లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా వచ్చిన వాళ్ళందరూ వస్తారు. దేవుని సన్నిధిలో విత్తనము విత్తుతున్నాం మనమందరం, విత్తనము విత్తుతున్నాం మనమందరం, ఫలింపిస్తుంది అన్నదే విత్తుతున్నాం. విత్తనం వేసొచ్చారు మీరు కదా, వస్తుందని వేసామా రాదని వేస్తాం. వరి పొలంలో అవి గింజలు చల్లాం, ఒడ్లు చల్లాం, రాదు 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 అంటామా? వస్తుందంటామా రాదంటామా? రాదని ఎవడేడు చేత పట్టుకున్నాడు, రాదు 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 అంటున్నాడా? అది రాదని వాడికి ఒకవేళ తెలిసినా కొన్ని విత్తనాలు వాడికి కళ్ళ ముందు కనపడతాయి, ఇలా కనపడుతూ ఉంటాయి. నాసికరంధ్రాలు మంచి ఇవ్వలేదు వీడు, అయినా సరేలే చూద్దాం, ఎందుకు అక్కడ ఎందుకో అంట. ఎందుకు వస్తుందనే మన ప్రార్థన ఆశ ఏంటంటే తప్పక దేవుడు మన ప్రార్థనకు ఫలము రాదు అని విత్తట్లేదు. రాదు అనుకుంటే అది వస్తుంది, ఏం చేయకపోయినా పర్లేదు, దేవుడు వదిలేసుకోవడం సుఖమే కదా, ఎందుకంటే రాదు కాబట్టి. కానీ వస్తుంది అని తప్పక నెరవేరుతుందని నీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తే మంచిది, మంచి వాటిని మంచి వాటిని మనకు శ్రేష్టమైంది, ఏదో పిచ్చి పిచ్చిది ఇవ్వడండి, మంచిది శ్రేష్టమైంది ఆయన చిత్త ప్రకారం ఉన్నది తప్పకుండా ఏం చేస్తాడా విత్తుతున్నావు. ఎట్లా విత్తుతున్నావు? కన్నీటితో విత్తుతున్నావు. విత్తేటప్పుడు 550 రూపాయలు పెట్టి ప్యాకెట్ కొనుక్కొచ్చా, అప్పు చేసి అక్క దగ్గర అడుకొచ్చి 550 రూపాయలు ప్యాకెట్ కొనుక్కొచ్చా, ఇదిగో అని లోపల వేస్తాం. సంతోషంగా ఎప్పుడు ఏరువాడు, ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో బాధ. అందుకే కన్నీటితో వెతుతాడట. వేస్తున్నప్పుడల్లా ఇది తీసుకొచ్చాను, అప్పు తీసుకొచ్చాను, ఎరువు తీసుకొచ్చాను, దీనికి వేరే వాళ్ళ దగ్గర అడుగు తీసుకొచ్చాను, వస్తుందంటావా అని ఆ వ్యక్తులు ఆలోచన బట్టి ఇస్తుంటారు ఒకసారి. కానీ ఒక్కోసారి ఆ పంట అది ఆంధ్రాలో ఎట్లా ఉంటుందంటే అతివృష్టి అనావృష్టి వచ్చిందనుకో బాగానే వస్తుంది, వచ్చే టైంకల్లా అది కాసుకొని కూర్చుంటుంది. అక్కడ వడగళ్ళ వర్షం, తుఫాను, కర్రతో తుఫాను, కత్తిరిక తుఫాను, ఏ తుఫాన్లో మొదలెడతాడు ఆ తుఫాను. ఏమంటాడంటే అనుకోకుండా ఈ రాత్రికాల సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, వరదలే వరదలు వచ్చాయి, మీ విత్తనాలు పంటలన్నీ ఏమైంది సర్వనాశనం అయిపోయింది. తెలంగాణలో చూచుకనా ఏమో ఇంకో తెలియదు, మొత్తానికి అందరికీ ఏదో బలహీనత వచ్చి అన్ని కొట్టుకుపోయాయి. అది వస్తాయో రావో మనకి తెలియదు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే నువ్వు చేసేది తప్పకుండా వస్తుంది, నువ్వు విత్తే విత్తనం తప్పకుండా వస్తుంది.
ఎలా విత్తుతున్నాము? వస్తుందని విత్తుతున్నాం, వేస్తున్నాం అంతే. ఎలా వస్తుంది? అది 100% దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 100% తప్పక విత్తుతాడు దేవుడు. అది నీ జీవితంలో నెరవేర్పును. అందుకే ఆ విత్తనం ఎక్కడ పడిందంటే మంచి నేలలో పడిందంట. ఆమె ఎక్కడ పడింది? మంచి నేలలో పడిందంట. దాన్ని చెప్పింది లాక్డౌన్లో 22,000 పిల్లలు ఇద్దరు వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసి తీసుకొచ్చారు. కానుక మన చర్చకు వచ్చి ఆమె కాదు, మనకు అసలు సంబంధమే లేదు. ఆమె ఒక రోజు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకెళ్ళింది ఒకటే ఒకసారి. ఆ అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఆమె జీవితంలో ఒక మంచి అద్భుతం జరిగింది. ఆమె జీవితంలో ఒక ఆలోచన వచ్చి 20,000 ఆమె మన పిల్లలు, నేను రాలేని ఆదివారం కూడా మన పిల్లలు పంపిస్తాను, ఒక ఇద్దరు పంపించి ప్రార్థన చేసి పంపించిన వాడు తీసుకొచ్చారు. ఆమె ఏమంటుందంటే, మీ చర్చిలో నేను ఎంతో మందికి చర్చికి సహాయం చేశాను, ఎంతో మందికి నేను చర్చిలు కట్టించిందట. ఇవో నా దగ్గర ఈ లాక్డౌన్లో 20,000, 25,000, 2,000 ఉన్నాయి, ఇది తీసుకెళ్ళి విత్తండి అని చెప్పి విత్తినాకంటే ఆమె జీవితంలో ఫలభరితంలోనికి అద్భుతం దేవుడు సహాయం చేస్తాడు. ఆమె అంటుంది, ఎంతో మంది నేను సహాయం చేశాను కానీ నాకు ఎక్కడ మనశ్శాంతి అనేది, సమాధానం అనేది ఏం పరిస్థితులు బాగాలేవు. కానీ వాళ్ళు మళ్ళీ పట్టించుకోలేదు, దాన్ని పట్టించుకోలేదు. నాకు మాత్రం తీసుకొచ్చుకున్నాడు, ఆయన మళ్ళీ వదిలేశాడు. కానీ దేవుని కృప ఆమె ఒకసారి వచ్చింది, వేరే వాళ్ళ ద్వారా తీసుకొచ్చారు, ప్రార్థన చేశాను. ఆమె జీవితంలో అనుకోని విషయంలో వాళ్ళకి 5-6 పొలాలు, ఎకరాలు ఉండేదంట. అది అద్భుతమైన కృప ఏంటంటే అది ఈమె జీవితంలోకి అది మలిగిపోయింది. దేవుని కృప 36 సంవత్సరాల కేసు పెండింగ్ ఒకటేసారి పైకి వచ్చింది. వచ్చి ఆమె ఫోన్ చేసి అంటుంది, లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ మా కేసు తీసుకోలేదు, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు మా కేసు చేయకపోలేదు, ఈ పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే, ఏ పార్టీలో రాజకీయ నాయకులు ఉంటే ఆ పార్టీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినా మా కేసు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మీరు చేసిన ప్రార్థన, నేను మీకు పంపించిన కానుక, అది దేవుడి చిత్తం. ఆ విత్తనం ఫలించిందండి. ఈరోజు పేపర్లు అన్నీ పైకి వచ్చినాడు. దేవుని స్తోత్రం. ఆమె 36 సంవత్సరాల బాధ, వేదనంతా కూడా ఏమైనది పైకి తీసుకు. ఎందుకు అంటే మంచి నేలలో వేసిన విత్తనము తప్పకుండా ఏం చేస్తాడా? ఫలింపును తీసుకో. ఒకవేళ రాతి నేలలో వేసిన, ముడతప్పులో వేసిన, రోడ్డు పక్కన వేసిన ఆ ఫలం అనేది మన జీవితంలోనికి మనం సరిగా ఉండాలి, మన ఫలం సరిగా ఉండాలి, మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆయన సమస్తం కూడా ఏం చేస్తున్నాడు? మీకోసం ధారాళంగా. అందుకే యోహాను సువార్త అంటాడు, ఆయన యేసుప్రభువు వారు కూడా విత్తారు. తండ్రి యెహోవా దేవుడు కూడా విత్తాడు. ఎవరిని విత్తాడు తెలుసా? యేసుప్రభువు వారు మన కోసము ఫలమును తీసుకుని వచ్చి విత్తాడు. అందుకే సిలువలో ఆయన ప్రాణం మీద వేలాడుతూ, తండ్రి ఇది నీ చిత్తమైతేనే నేను ఈ ప్రాణం పెడుతున్నాను, చిత్తమైతేనే మీరు కొరకు నేను రక్తం కాలుస్తున్నాను అంటున్నప్పుడు, ప్రభువారు ఇది నా చిత్తమే, ఇది నేను పంపించిన ఉద్దేశం నెరవేరుతుంది. ఏంటంటే నీ ద్వారా అనేక మంది ప్రజలు రక్షణ ఆనందంగా కలగాలంటే నువ్వు ప్రాణ త్యాగముగా ఆయన కొరకు బలియార్పణ కావాలి. ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడంటే ఒక విత్తనం వేశాడు ప్రభువారు. ఒక విత్తనంగా సిలువలో బలి అయ్యారు. ఆ విత్తనమే ఈ రోజున ఇక్కడ కూర్చున్నామంటే నువ్వు నేను, ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నామంటే ఆ విత్తనం మనలో ఫలించింది కాబట్టి, అందుకే మీరు నాలో ఉన్నారు కంటే తండ్రి చిత్తం వలన మీరు బహుగా ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు అంటున్నాడు. ఒకవేళ ఒంటివాడుగా ఉన్నట్లయితే ఒంటిగాడిగా మిగిలిపోతాడు, ఫలభరితంగా ఫలించలేదు. కారణం ఏంటంటే అది తండ్రికి సపోర్ట్ లేదు కాబట్టి, కుమారుడికి సపోర్ట్ లేదు కాబట్టి, సేవకులకు సపోర్ట్ లేదు కాబట్టి, పరిస్థితులకి సపోర్ట్ లేదు కాబట్టి అది ఒంటిగానే మిగిలిపోతుంది. అది ఫలము అనేది ఆగిపోయిందంట. కానీ ప్రభువారి దగ్గర తప్పకుండా ఫలము నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ రాత్రికి, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ పునరుద్ధాన దినంలో మన ద్వారా దేవుని కార్యం చేయడానికి, మనం ఆయనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఫలము ఆయన ఇష్టపడుతున్నాడు. ఫలము ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ఫలాభివృద్ధిని దేవుని చేతులు పెట్టు, తప్పక ఆయన నెరవేరుస్తాడు. మన ఆశ భంగం కాకుండా నెరవేర్చును గాక. ఆమె మన ప్రార్థనని
దేవుడు ఆలకించినట్టు చిన్న ప్రార్థన చేసుకుని మన కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు ఆరాధన చేద్దాం. ఎలాగే భాష ఆరాధన నడిపిస్తారు. మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా ఆరాధన చేద్దాం. 10 నిమిషాలు. Thank you, Holy Spirit. Hallelujah. మన భక్తి పై కాకుండా, మన భక్తి సగము మాత్రమే కాకుండా, మన భక్తి పైకి కింద పడిపోకు కాకుండా, 3 వ్యక్తులు ఉన్నారు. ఒకడు స్వీకరించలేదు, ఒకడు స్వీకరించాడు కానీ వాడి భక్తి సగం రాదు. ఒకడు స్వీకరించాడు, ఎదిగాడు కానీ శ్రమ వచ్చి వాడి భక్తి పాడు చేసింది. ఈ 3 ఫెయిల్ అయిపోయారు. ఈ 3 వ్యక్తులు కూడా ఫెయిల్ అయిపోయారు. ఒకడు స్వీకరించలేదు, ఒకడు స్వీకరించాడు కానీ మధ్యలో ఆగిపోయాడు, ఎదగలేకపోయాడు. చాలామంది యేసు ప్రభువుని స్వీకరించారు. చాలామంది స్వీకరిస్తారు కానీ సగం భక్తి. చాలామంది స్వీకరిస్తారు కానీ ఎదుగుతారు, కానీ కొన్ని పరిస్థితులు వారి మీదకి వచ్చినప్పుడు వారు దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ కొన్ని మంచి నేల మీద పడి అనుకున్న దానికంటే అద్భుతంగా నీ జీవితం ఫలిస్తుంది అంటుంది. ప్రభువా, మేము స్వీకరించలేని వారిగా ఉన్నామా? మేము సగంలోనే ఆగిపోయామా? ఒకవేళ సగము ఫలించి ఆ మధ్యలో విడిచిపెట్టేసామా? ఫలింపు తీసుకొస్తున్నామా అని చెప్పి ప్రార్థించాము. ఆరాధన నడిపిస్తారు. వచ్చి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. నీకు 2 చేతులను వైపు చాచి ఇంతవరకు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తున్నాను. ఎక్కడ నీవు ఆగిపోయినావో, ఏ స్థితిలో నువ్వు ఆగిపోయినావో ఒకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిన్ను నన్ను పైకి లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రభువా, నేను ఎక్కడ ఆగిపోయానో అక్కడ నిల్చుండకుండా నా తండ్రి నీ దైవికమైన సంధి యొక్క అభిషేకము నా జీవితంలో మీరు విడుదల దయచేయండి. నన్ను మీరు ముందుకు నడిపించండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆయన అంటున్నాడు, 100 30 60 నేను మిమ్మల్ని ఆశీర్వదించిపోతూ ఉన్నాను. అది శరీరకం కావచ్చు, ఆత్మీయ రకం కావచ్చు. ఆయన మన జీవితంలో మాట్లాడిన ప్రతి మాటను ఆయన నెరవేర్చబోతూ ఉంటున్నాడు. సమయంలో అది ఆలస్యమే కావచ్చు, కానీ ఆయన జాగు చేయక అది రోడిగా ఆయన ముందుకు నడిపించబోతూ ఉంటున్నాడు. దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.
ఇదిగో ఉన్నతులని వందనాలు వందనాలు వందనాలు. ఈ స్థలమంతా కూడా నీ సన్నిధిని విడుదల చేస్తున్నాము ప్రభా. నీ అభిషేకము ద్వారా మమ్మల్ని నింపండి. మా జీవితాల్లో నీ కార్యం నూతనపరచండి నైనా. నీకు మహిమ చెల్లిస్తూ వచ్చినాం. శ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశనాలరిలో సడలి విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశనాలరిలో
కనికరము గలదేవా నా కష్టాల కడలిని దాటించితివి దీర్ఘశాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి
మధ్యాహ్న సమయంలో ప్రభావం విశ్రాంతి అభిషేకము అందరిపై మీరు ఉంచిన ప్రార్థిస్తున్నాం దేవానికి మమ్మల్ని బలపరచండి అయ్యా నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని ప్రార్థిస్తున్నాం గెలుస్తామని కొట్టివేయండి ప్రతి బలంతో వేస్తున్నామని కొట్టివేయకుండా ప్రార్థన చేస్తున్నాం విశ్రాంతి అభిషేకాన్ని ప్రభావ ప్రతి ఒక్కరిపై వచ్చి ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవానికి మహిమ చెల్లిస్తున్నాను. మా ప్రధాన యాజకులానికి వందనాలు, మా విమోచకులానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. కృపగల దేవా దైవానికి వందనాలు. ఈ అనుభవాలను మా ముందుంచి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న వాడానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం. దేవుని యొక్క కృప ఆయన కష్టము మన మీద దేవుడు నడిపించినట్లుగా జాయి ప్రార్థన చేస్తాడు, తను తెలియజే ప్రార్థన చేస్తాడు. ఆత్మాభిషేకాన్ని పరిశుద్ధాత్మకండి ప్రారంభం ముందుకొని ప్రభావం ముగింపు వరకు నీ కృపని కనికరం ప్రభావం మాట్లాడి వందనాలు. పాఠంలో మార్గంలో వాక్య పరిశుద్ధ ఇంతవరకు ప్రభావం మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభావ మా హృదయాల ప్రభావం మీరు పవిత్రని ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. నీలో పవిత్రి అభివృద్ధి పొందడానికి ప్రభావం కనుగోలంగా ఫలం ప్రభావ ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభావ మీ విడుదలొచ్చిన ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. నీలో ఫలింపు పొందడానికి ఈ కృప సహాయం చేయడానికి ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు. ఈ కృపలో ఉన్నాయని కొన్నాళ్ళు ప్రభావైనా సంఘటన అందరి ప్రభావ నీ ఆత్మాభిషేకంతో ప్రభావం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ కరోనా ప్రభావం నుంచి కూడా ప్రభావ కొందరిగా ప్రభావం మీరు విడుదల అనుగ్రహించిన ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు. ఈ సన్నిధిని అభిషేకాన్ని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ విడుదల చేసి మాతో మీరు నడిపించి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించి ప్రార్థిస్తూ అలాగే తీసుకున్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. గొప్ప దేవుడా కరుణ మా తండ్రి నీ ఘనమైన నామం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 50 వరకు మాతో మీరు నడిపించారు కానీ యొక్క యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ఆరాధన లైవ్ ద్వారా జరుగుతున్న ఆరాధనని ప్రభావాన్ని ఘనమైన కృతజ్ఞతలు. నేను దీని ద్వారా చూస్తున్న వీళ్ళందరూ ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి. మరి మేమందరూ ఏకంగా కూడి నిన్ను స్తుతించాలని ఆశపడుతున్నాం. ఆ సమయాన్ని కొరకు ఎదురు చూస్తున్నాం. బాగు చేయండి, పరిస్థితులన్నీ కూడా బాగు చేయండి. అలాగే నైనా ఇల్లు స్థలాలు కట్టుకోవడం కోసం కష్టపడుతున్న వారికి మీ సహాయం చేయండి. బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి. నేను అలాగే తండ్రి షాప్స్ పెట్టాలనుకుంటున్న షాప్ పెట్టేవారి విషయంలో అద్భుతించి కుటుంబాలు అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబాలను ముట్టి స్వస్థపరచండి. అయినా ఈ కరోనా వ్యాధి ద్వారా ఎంతోమంది ఇబ్బంది కలుగుతుంది. వాటన్నిటి నుంచి కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తల్లి వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచండి. ఎవరికి ఎటువంటిది అంటకుండా మీరు సహాయం చేయండి. వారు వేస్తున్న కానుకలు దర్శన భాగాలు కృతజ్ఞత అర్పణలు దీవించండి. వీళ్ళకి అనేక ఆశీర్వాదకరంగా ఈరోజు విన్నట్లుగా 30 20 100 ఫలాన్ని సమృద్ధిగా మార్చండి. ఘనత మహిమ మీరు వేస్తున్నాను అవుతున్నాం తండ్రి. దేవుని ప్రేమ ప్రభుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక నిండు సహవాసం దీని ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడే గాక.
యేసు రక్తమే జై, ప్రభు యేసు రక్తమే జై, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం, ప్రభు రక్తమే జయం కలుగును గాక. ఆమేన్. దేవుని